హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2 మార్కులకి నేర్చుకుంటాం. ఈ టాపిక్ సెక్షన్ బిలో 18th క్వశ్చన్గా వస్తుంది. ఈ ప్రశ్న రిలేటివ్ క్లాజెస్కి సంబంధించింది. కాబట్టి ఈ వీడియోలో రిలేటివ్ క్లాజెస్ అంటే ఏందో నేర్చుకుంటాం. రిలేటివ్ క్లాజెస్ని అడ్జెక్టివ్ క్లాజెస్ అని కూడా అంటారు. రిలేటివ్ క్లాజెస్ మనకు బాగా అర్థం అవ్వాలంటే మొదటగా మనం క్లాజ్ అంటే ఏందో నేర్చుకోవాలి. డెఫినేషన్ చూడండి. ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. క్లాజ్ అనేది ఒక సబ్జెక్టు అలాగే వర్బ్ కలిగినటువంటి పదాల సముదాయం. ఉదాహరణ గమనించండి. అక్షయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇందులో అక్షయ్ అనేది సబ్జెక్ట్, అలాగే ఈజ్ గోయింగ్ అనేది వర్బ్. ఈ వాక్యము సబ్జెక్ట్ అలాగే వర్బ్లతో కూడిన పదాల సముదాయం కాబట్టి దీన్ని క్లాజ్ అని అంటారు. రెండో ఉదాహరణ చూడండి. సోనీ హ్యాస్ డన్ హర్ హోంవర్క్. ఇందులో సోనీ అనేది సబ్జెక్ట్, అలాగే హ్యాస్ డన్ అనేది వర్బ్. ఈ వాక్యంలో సబ్జెక్టు అలాగే వర్బ్ ఉంది కాబట్టి దీన్ని క్లాజ్ అని అంటారు. రిలేటివ్ క్లాజ్ని అడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా అంటారు. దీన్ని అడ్జెక్టివ్ క్లాజ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు నేర్చుకుంటాం. అడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏమిటో నేర్చుకునే ముందు మనము అడ్జెక్టివ్ అలాగే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే ఏంటో నేర్చుకోవలసి ఉంటుంది. An adjective describes a noun or a pronoun. నౌన్లను అలాగే ప్రొనౌన్లను వివరించేటువంటి పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. ఈ పిక్చర్లో ఉన్నటువంటి అమ్మాయిని గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలు రిచ్, ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్, క్లెవర్, టాలెంటెడ్, హానెస్ట్, గార్జియస్, షార్ట్, వైజ్, స్మాల్ అన్నీ కూడా ఆ అమ్మాయిని వివరిస్తూ ఉన్నాయి. ఇలా వివరించేటువంటి పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. ఇప్పుడు అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే ఏమిటో నేర్చుకుంటాం. ఒక పదము నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వివరిస్తే దాన్ని అడ్జెక్టివ్ అని నేర్చుకున్నాం. అలాగే పదాల సముదాయం నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వివరిస్తే దాన్ని అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని అంటారు. ఉదాహరణ గమనించండి. సోనీ ఈజ్ ఏ వెరీ స్మాల్ గర్ల్. ఇందులో ఏ గర్ల్ అనే పదాన్ని వెరీ స్మాల్ అనేటువంటి పదాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెరీ స్మాల్ అనేది ఫ్రేజ్. ఈ ఫ్రేజ్నే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని అంటారు. మరి ఒక ఉదాహరణ చూడండి. ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. ఇందులో ఆన్ ద టేబుల్ అనే పదాల సముదాయం ద బుక్ అనే నౌన్ని వివరిస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని అంటారు. మరి ఒక ఉదాహరణ చూడండి. ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ రెడ్ రోజ్. ఇందులో బ్యూటిఫుల్ అలాగే రెడ్ అనే పదాలు రోజ్ అనే నౌన్ని వివరిస్తూ ఉన్నాయి. ఇలా నౌన్లను వివరించేటువంటి పదాల సముదాయాన్ని అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని అంటారు. ఒక పదము నౌన్ని వివరిస్తే దాన్ని అడ్జెక్టివ్ అని నేర్చుకున్నాం. అలాగే పదాల సముదాయం నౌన్ని వివరిస్తే దాన్ని అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏమిటో నేర్చుకుంటాం. సబ్జెక్ట్ అలాగే వర్బ్ కలిగి ఉన్నటువంటి పదాల సముదాయాన్ని క్లాస్ అని నేర్చుకున్నాం. ఇలాంటి పదాల సముదాయం నౌన్ని వివరిస్తే దాన్ని అడ్జెక్టివ్ క్లాస్ అని అంటారు. ఉదాహరణ గమనించండి. షీ ఈజ్ మై సిస్టర్ హూ ఈజ్ ఫ్రమ్ అమెరికా. ఇందులో
హూ ఈస్ ఫ్రమ్ అమెరికా అనేది అడ్జెక్టివ్ క్లాస్. మరొక ఉదాహరణ గమనించండి. మై బ్రదర్ ఈజ్ ఏ టీచర్ హూ లివ్స్ ఇన్ బంగ్లాదేశ్. ఇందులో హూ లివ్స్ ఇన్ బంగ్లాదేశ్ అనేది అడ్జెక్టివ్ క్లాస్. ఈ ఉదాహరణలు గమనించండి. హూ ఈస్ ఫ్రమ్ అమెరికా అనే క్లాజ్ సిస్టర్ అనే నౌన్ని వివరిస్తూ ఉంది. కాబట్టి హూ ఈస్ ఫ్రమ్ అమెరికా అనేది అడ్జెక్టివ్ క్లాజ్. అలాగే హూ లివ్స్ ఇన్ బంగ్లాదేశ్ అనే క్లాజ్ ఏ టీచర్ అనే నౌన్ని వివరిస్తూ ఉంది. కాబట్టి హూ లివ్స్ ఇన్ బంగ్లాదేశ్ అనే క్లాజు అడ్జెక్టివ్ క్లాజ్. మనము ఒక క్లాజులో సబ్జెక్టు అలాగే వర్బ్ ఉండాలని నేర్చుకున్నాం. అయితే హూ ఈస్ ఫ్రమ్ అమెరికా అనేటువంటి ఉదాహరణలో ఈజ్ అనేది వర్బ్. అయితే సబ్జెక్ట్ ఎక్కడా? ఒకసారి పైనున్న ఉదాహరణ గమనించండి. షీ ఈజ్ ఫ్రమ్ అమెరికా. ఇందులో షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బ్. ఇదే వాక్యాన్ని మనము కింద రాసేటప్పుడు షీకి బదులుగా హూ ఉంచి రాసాం. ఇలాగా ఎందుకు రాసుకున్నామో ఇప్పుడు నేర్చుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి హూ, హూమ్, దట్, విచ్, హూజ్, వెన్, వేర్ అనే వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇంతకీ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ అంటే నౌన్లకి బదులుగా వాడేటువంటి పదాలను ప్రొనౌన్స్ అని అంటారు. కాబట్టి హూ ఈస్ ఫ్రమ్ అమెరికా అనేటువంటి క్లాజులో షీకి బదులుగా మనము హూ వాడడం జరిగింది. ఇలా రిలేటివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అయినటువంటి వాక్యాలను రిలేటివ్ క్లాజ్ అని అంటారు. ఈ రిలేటివ్ క్లాజు నౌన్ని వివరిస్తూ ఉంటుంది. హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని మనుషులకు సంబంధించినటువంటి పదాలకు బదులుగా ఉపయోగిస్తారు. ఆ పదాలు నౌన్స్ కానీ అలాగే ప్రొనౌన్స్ కానీ అయి ఉండొచ్చు. ఈ పదాలు సబ్జెక్ట్ ప్లేస్లో కానీ లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉండొచ్చు. ఇలా ఈ పదాలకి బదులుగా వాడేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తాయి. అందుకే షీ ఈస్ ఫ్రమ్ అమెరికా అనేటువంటి ఉదాహరణలో షీ అనే సబ్జెక్ట్ బదులుగా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేశాం. పైనున్న ఉదాహరణలో 2 క్లాజెస్ ఉన్నాయి. ఒకటి ద టీచర్ టీచర్స్ ఇంగ్లీష్. రెండవ క్లాజ్ హీ ఈస్ వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ ఉన్నటువంటి రెండవ క్లాజు మొదటి క్లాజులోని ఏ పదాన్ని వివరిస్తూ ఉందో గుర్తించాలి. అంటే హీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అనేటువంటి క్లాజ్ మొదటి క్లాజులోని ద టీచర్ అనే పదాన్ని గురించి వివరిస్తుందా లేదా ఇంగ్లీష్ అనేటువంటి పదాన్ని గురించి వివరిస్తుందా అనేది చూసుకోవాలి. అలా గుర్తించిన తర్వాత ఈ రెండవ క్లాజ్ ఏ పదానికి సంబంధించిందో ఆ పదం పక్కన వ్రాయవలసి ఉంటుంది. హీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అనే క్లాజు ద టీచర్కి సంబంధించింది కాబట్టి ద టీచర్ పక్కన ఈ క్లాజ్ని రాసుకోవాలి. అలా రాసే ముందర హీకి బదులుగా మనము రిలేటివ్ ప్రొనౌన్ హూని ఉంచాల్సి ఉంటుంది. వీటిని కలిపి వ్రాస్తే ద టీచర్ హూ ఈస్ వెరీ స్ట్రిక్ట్ టీచర్స్ ఇంగ్లీష్ అని వస్తుంది. దీన్ని ఇంకొక విధంగా కూడా వ్రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రెండవ క్లాసు ఏ పదానికి సంబంధించిందో ఆ పదం పక్కన రిలేటివ్ ప్రొనౌన్ మాత్రం ఉంచి రాస్తే చాలు. ఉదాహరణ గమనించండి. ద టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. మరొక ఉదాహరణ గమనించండి. ఐ కాల్ మై బ్రదర్ హీ లివ్స్ ఇన్ చైనా. హీ లివ్స్ ఇన్ చైనా అనే క్లాజు మై బ్రదర్కి సంబంధించింది కాబట్టి ఈ క్లాజ్ని మై బ్రదర్ పక్కన వ్రాయాలి. సమాధానం ఐ కాల్డ్ మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ చైనా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను.
రిలేటివ్ క్లాజెస్కి సంబంధించి మరికొన్ని విషయాలు పార్ట్ 2 వీడియోలో చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.